అనగనగా ఒక ఊర్లో ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో రకరకాల చేపలు ఉండేవి. ఒక ఎండ్రకాయ కూడా ఉండేది. అవి ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఉండేవి. వీటిని ఒక కొంగ చెట్టు మీద నుంచి గమనించింది. వీటినన్నిటిని ఎలాగైనా తినేయాలి అనుకుంది. ఒక పథకం వేసింది. ఆ కొంగ చెరువు దగ్గరికి వచ్చి చాలాసేపు కూర్చుంది. చేపలు మొదట భయపడిన కొంగ ఏం చేయట్లేదు కాబట్టి కొంతసేపటికి దాని దగ్గరికి వెళ్ళాయి. ఇక్కడ ఇలా కూర్చున్నావేంటి అని అడిగాయి. నేను మారిపోయాను, మాంసం తినను అని చెప్పింది. మీతో స్నేహం చేస్తాను అంది. చేపలతో పాటు ఎండ్రకాయ కూడా ఆ మాటలు నమ్మింది. అవన్నీ స్నేహం చేశాయి. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు కొంగ చేపల వద్దకు వచ్చి, ఈ చెరువు ఎండిపోతుంది, మిమ్మల్ని వేరే చోటికి తీసుకెళ్తాను అంది. అది విన్న చేపలు నమ్మాయి. ఎండ్రకాయ కూడా సరే అంది. కొంగ చేపల్ని ఒక్కోదాన్ని ముక్కును కరుచుకుని దూరంగా వెళ్ళి కొండపై పెట్టి తినేస్తుంది. చివరిగా ఎండ్రకాయని తీసుకెళ్ళింది. కొండ మీద దిగే సమయానికి చేప ఎముకలను చూసి ఎండ్రకాయ కొంగ వీటిని తినేసింది అని తెలుసుకుంది. వెంటనే కొంగ మెడ పట్టుకుని కొరికేసింది. కొంగ కింద పడిపోయింది. ఎండ్రకాయ తప్పించుకుని వెళ్ళిపోయింది.